60 ఏళ్లుగా ఉంటున్నారు కదా, నోటీసులు ఇవ్వచ్చు. గత ప్రభుత్వాలు ఎందుకు టచ్ చేయలేవో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పైగా ఆ ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతాము అని చెప్పే సన్నాసులు వీళ్ళే. గతంలో చాలా సార్లు పేదలకు ఇల్లులు కట్టిస్తాం, పేదలకు జాగలు లేకపోతే ఇస్తామని చెప్పి అన్నప్పుడు అక్కడ వాళ్ళు ఆక్రమించుకున్నారు అన్న సందర్భంలో మీరు దానికి ఎన్నో రకాలైనటువంటి ఆలోచన చేయొచ్చు. ఎవరు వాళ్ళు? మన ప్రజలు కాదా? తెలంగాణ వాళ్ళు కాదా? అయినంత మాత్రం బయటోడైనా కూడా ఇట్లా గూడును గులగొడతాసుంటిది అన్నటువంటి సందర్భాన్ని చూస్తాం మనము. అట్లాంటిది ఆ పేదల గూడుని ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఈ 60 ఏళ్లుగా ఉంటున్నటువంటి వీళ్ళని కథం పట్టించేసి ఎక్కడికెంచి అలాంటి రోడ్డు పాలు చేసారు. ఇంతమంది ఉసురు ఎవరికి తగులుతా చెప్పండి? ఫస్ట్ అధికారులక, మంత్రులక, రేవంత్ రెడ్డిక, హైడ్రాక? అలా రోడ్డు మీదకి వస్తే మన ఒక చిన్న పాప ఏడుస్తుంటే నిజంగా దుఃఖం వస్తుంది. ఆ మాట నాకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, 6th క్లాస్ 5th క్లాస్ పాప ఆమె అంటా ఉంది, సార్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇల్లు గులగొట్టేసిర్రు, నా స్కూల్ బ్యాగ్ అంతా పోయింది, పుస్తకాలు కూడా పోయినాయి, రేపు ఎట్లా రాయాలి ఎగ్జామ్ అని ఏడుస్తుంది ఆ పిల్ల. అట్లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమనుకుంటారు అసలు? ఆ కుటుంబాన్ని అట్లా దుఃఖంలో ముంచేసి నాకు అర్థం కాలే. వాళ్ళు భూ కబ్జాదారుల, ఆక్రమణదారుల, లేకపోతే ఎవరాలు? ఇప్పుడు 1000 ఎకరాలు 100 ఎకరాలు దోసుకుంటున్నటువంటి దొంగలని పట్టుకోవడం చేత కాదు, వాళ్ళ మీద మాత్రం నోటీసులు ఇచ్చి కేసులు వేసి పెద్ద పెద్ద వర్టెక్స్ లాంటి 100 ఎకరాలలో విల్లాలు నిర్మిస్తున్నటువంటి వాళ్ళు రోడ్ల పర్మిషన్ ఉండదు, చెరువులు కబ్జా చేస్తారు, ప్రభుత్వ భూములు ఉంటాయి, సర్వే నెంబర్లు, వాటిని మాత్రం తీసుకునేంత దమ్ము ధైర్యం ఉండదు రేవంత్ రెడ్డి గారు. ఒక పేదలను మాత్రం ఇబ్బంది పెట్టుడు, పేదలను మాత్రం బాధ పెట్టుడు మాత్రం ఎరక బాగా తెలుసు. అందుకోసమే అంటా ఉన్నా, మామూలు ఉసురు కాదు అది. అట్లా పిల్లలతో సహా ఇలా వాళ్ళు వెద పడతా ఉంటే, అలా బాధ చూస్తా ఉంటే రేవంత్ రెడ్డికి ఏం తగులుతుందో అది తగులుతుందని చెప్పి అంటా ఉన్నారు.